ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः पुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 9/3/2024 శనివారం ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశం. టైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. No spiritual knowledge lost and regained. ఏదైనా ఈ రెండింటి మధ్యలో ఉంటాం మనం. లాస్ట్ అండ్ రిగైన్డ్, పోగొట్టుకోవటం, తప్పిపోవటం, మరలా దాన్ని పొందటం. అది ఏదైనా కావచ్చు. ప్రస్తుతాన్ని మనకి స్పిరిచువల్ నాలెడ్జ్కి సంబంధించి చూస్తున్నాం కాబట్టి, అంటే మన యొక్క అసలైన స్వరూపం ఆత్మ విద్య మనం పోగొట్టుకున్నాం, తప్పిపోయింది మన దగ్గర. అది దాన్ని మరలా పొందటం ఎట్లాగా అనే విషయం చూస్తున్నాం మనం. అది ఎందుకని తప్పిపోయింది? ఫౌంటైన్ ఉదాహరణ తీసుకుంటే మనం ఫౌంటైన్ ఆగిపోయింది. ఫౌంటైన్ అంటే ఎట్లా ఉండాలి? అది నీళ్లు విరజిమ్ముతూ ఉండాలి. అది దానికి ఎవరు చూడం కదా అసలు. దాని దగ్గరికే వెళ్ళాం. ఏంటి ఎట్లాగుంది అంటాం. ఏంటి ఇది పని చేయట్లేదా అని అంటాం. అదే విరజిమ్ముతుంటే ఎంతో ఆనందంగా దానికి చూస్తాం, దాని దగ్గర నిలబడతాం. ఎందుకంటే ఈ నీటి తుంపర్లు మన మీద పడుతుంటే ఆనందాన్ని అనుభవిస్తాం. అట్లాగే
ఇదేమైంది, అది పని చేయటం లేదు. అట్లాగే మనలో ఆ కుండలిని శక్తి అది ఒక ఫౌంటైన్ లాగా పైకి ఎగసి శిరస్సు దగ్గరికి వచ్చి సహస్రారాన్ని మేల్కొల్పి సహస్రారాన్ని ప్రకాశింపచేయాలి. అది ఇప్పుడు అది మనము మన యొక్క అసలైన స్థితి ఏదైతే ఉందో స్వస్థితిలోకి మనం ఉన్నట్టుగా అవుతుంది. ప్రస్తుతం అట్లాగా లేము కాబట్టి అనేకత్వము భిన్నత్వ స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఆ ఏకత్వ స్థితికి సంబంధించింది పోగొట్టుకున్నాం. అంటే ఒకటి పోయిందంటే ఇంకోటి ఏదో ఉంది అన్నట్టుగా ఇక్కడ. ఎందుకంటే ఆ పోయింది ఏదైతే ఉందో అదే ఇంకొక రూపంలో ఇక్కడ ఉంది. ఇదొకటి ఇది వేరేగా ఉంది, అది వేరేగా ఉంది అనుకుంటే మనం దీన్ని పారేసేసి అవతల దాన్ని తెచ్చుకుంటాం మనం. ఈ వస్తువు మనకి బాగాలేదు, ఇది మనకి పనికొచ్చేది కాదు, ఈ అనేకత్వ స్థితి మనకు పనికొచ్చేది కాదు, దీనివల్ల మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం, అందువల్ల దీన్ని అవతలకి తోసేయండి, అవతలకి పారేసేసి ఆ కొత్తదేదో తెచ్చుకుందాం, ఆ ఏకత్వ స్థితి తెచ్చుకుందాం అనటానికి లేదు ఇక్కడ. ఆ ఏకత్వ స్థితే ఇక్కడేమైంది, అనేకత్వ స్థితిగా మారింది. అందువల్ల అది అనేకత్వ స్థితిగా మారింది అంటే అక్కడ ఎక్కడ ఉంది అది, ఆ కుండలినిగా మూలాధారంలో ముడుచుకుపోయి ఉంది. ఫౌంటైన్ ఆ జలం పైకి విరజమ్మకుండా, ఆ నీటిని విరజమ్మకుండా అలాగా ఆగిపోయి ఉంది. నీటిని విరజమ్మాల ఆ ఫౌంటైన్. విరజిమ్మితే అదే మళ్ళీ అదే ఫౌంటైన్ నీటిని విరజమ్మకుండా మెదలకుండా ఉన్నది ఏదైతే ఉందో దాంట్లో నుంచే మళ్ళా ఆ ఫౌంటైన్ వస్తుందా, నీళ్లు విరజమ్మటం వచ్చేస్తా ఉంది. ఆ జలం లోపల ఉంది కానీ అట్లాగా ఆగిపోయి ఉంది అది. అట్లాగే ఇక్కడ మూలాధారం దగ్గర ఆ ఏకత్వ స్థితి ఉంది కానీ అనేకత్వ స్థితిగా మూలాధారం దగ్గర ఉండి ఆగిపోయేటప్పుడు కల్లా అనేకత్వ స్థితిగా మనకి కనిపిస్తుంది. దీన్ని మనం పైకి ఎగసేటట్టుగా చేసి సహస్రారానికి చేర్చడాన్ని ఏకత్వ స్థితిని మనం అనుభూతి చెందాలి. ఏకత్వ స్థితి అనుభూతి చెందాలంటే సహస్రారం దగ్గరికి రావాలి. మూలాధారం దగ్గర ఉంటే అనేకత్వ స్థితికే ఉంటాం ఇక్కడ. వీటిని పాముతో పోల్చారు, మన సర్పంతో పోల్చారు. 3 చుట్టలు చుట్టుకుని కొంచెం పైకి లేచినటువంటి సర్పముగా మనకి సంకేతించారు ఈ కుండలని. 3 చుట్టలు అంటే 3 వర్గులు పూర్తి చేసుకునే పరిణామంలో 4వ వర్గు దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనం పరిపూర్ణమైతే సహస్రారానికి చేరిపోతాయి, ఇంకా ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోతాం, పరిపూర్ణులుగా మారిపోతాం. ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది అందుకని దాన్ని 3 చుట్టలు చుట్టుకుని కొంచెం పైకి తల ఎత్తినటువంటి సర్పముగా దాన్ని సంకేతించారు. సర్పంతో ఎందుకు పోల్చారు, మరి సర్పంతో మనం ఆటలాడతాము, సర్పంతో ఆటలాడితే అది కాటేస్తుంది, కాటేస్తే ఏమవుతుంది మరి, కాబట్టి సర్పంతో మనం ఆటలాడాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దాని జోలికి వెళ్ళామంటే అది కాటు వేస్తుంది అన్నట్టు. ఇట్లా కాటు వేయకుండా దాన్ని పైకి లేపాలి అన్నట్టుగా, పడుకున్న దాన్ని పైకి లేపాలి అన్నట్టుగా మనం ఎలాగ చేయాలో అందుకని సర్పంతో దీన్ని సంకేతించారు. దీన్ని జాగ్రత్తగా ఈ కుండలిని శక్తిని, ఈ కుండలితో వ్యవహారం అంతా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ దానితో వ్యవహరిస్తూ నెమ్మదిగా దాన్ని ఏం చేయాలి, సహస్రారం దగ్గరికి తీసుకెళ్ళాలి. For the same reason, knowledge of the method of its premature awakening is also protectively concealed. అయితే ఇది మనం ప్రత్యేకంగా ఎప్పటికైనా లేపాలా అంటే అది అప్రయత్నంగా లేస్తుంది. ఎట్లాగూ 3 వర్గులకి అయిపోయిన తర్వాత అది నెమ్మదిగా మానవ వర్గుకి వచ్చినప్పటికల్లా కొంత భాగం లేచింది కదా, అట్లా అప్రయత్నంగా జరుగుతుంది. అది ఎప్పటికో
ఇది 100 సంవత్సరాల బ్రహ్మాయుర్దాయం పూర్తయ్యేదాకా కూడా జరగకపోవచ్చు. మధ్యలోనైనా జరగచ్చు. ఎప్పుడనేది మనకి చెప్పలేము దాన్ని. అట్లా కాకుండా మనకి ఇప్పుడు ఈ జన్మలోనే మనకి కావాలి అనుకుంటే ప్రీమెచ్యూర్ అవ్వకనే. అది అపరిపక్వంగా పరిణతి చెందకుండానే దాన్ని అపరిపక్వంగా ఉండగానే, అంటే పండు పచ్చిగా ఉంది, కాయ పచ్చిగానే ఉంది, దాన్ని పండు చేసేయాలి. పండు కాకుండానే మనం తింటే ఎలాగవుతుంది? పచ్చికాయగా ఉంటుంది, రుచి ఉండదు. అంటే అది పక్వానికి వచ్చిన తర్వాత మనం తిందాము అన్నట్టుగా ఆ పద్ధతిలోకి దీన్ని ఏర్పాటు చేశారు. అట్లా కాకుండా అపరిపక్వంగా ఉండగానే మనం దాన్ని పండుగా మార్చి దాన్ని మనం అనుభవించాలి. ఆ స్థితిని మనము అనుభూతి చెందాలి అని అంటే అది చాలా ప్రమాదకరమైన విషయం. చాలా ప్రమాదకర స్థితుల్లోకి అది నెట్టబడతాం మనం. దాన్ని జాగ్రత్తగా తీసుకొని వస్తే గాని ఇట్లా మనం అనుభూతి చెందటానికి అవకాశం ఉండదు. అందుకని దాన్ని ఏం చేశారు? అంది అందనట్టుగా మనకి సర్పము సంకేతాన్ని ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? ఇది చాలా ప్రమాదకరమైనది, దీని జోలికి వెళ్ళొద్దు అన్నట్టుగా ఒకటి. తర్వాత దీంతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించింది అని చెప్పడం కోసం ప్రీమెచ్యూర్ అవేకనింగ్ ఇస్ ఆల్సో ప్రొటెక్టివ్లీ కన్సీల్డ్. అందుకనే జాగ్రత్తగా రక్షణగా ఈ తెర కప్పి ఉంచేశారనమాట దాన్ని. In allegories of the conquest of serpents by saviors and heroes. అయితే దీన్ని జయించిన వాళ్ళు ఉన్నారు. ఆ అనుభూతిని ఈ జన్మలోనే సహస్రారం ఆ కుండలిని శక్తిని మేల్కొలిపి చిన్నగా అన్ని చక్రాల ద్వారా ఈ వెన్నుపాము యొక్క రంధ్రంలో నుంచి అలా పైకి ఎగజిమ్మేటట్టుగా చేసి సహస్రారంకి చేర్చి సహస్రదళ పద్మంగా అది వికసించేటట్టుగా చేసిన వాళ్ళు ఉన్నారు. దాంతో వ్యవహరించిన వాళ్ళు ఉన్నారు. సేవియర్స్ అండ్ హీరోస్ అంటే ఈ మానవ సమాజాన్ని, మానవాళిని రక్షించే వాళ్ళు, ఉద్ధరించే వాళ్ళు ఆ పద్ధతిలో చేసి వాళ్ళు పూర్తిగా పరిపూర్ణులుగా మారి చుట్టూ ఉన్న వాళ్ళని పరిపూర్ణం చేయటం కోసం ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే హీరోస్, పరాక్రమవంతులు, సూర్యులు, వీళ్ళు సేవియర్స్, రక్షకులు, ఉద్ధారకులు, ఈ సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు. వీళ్ళంతా కూడా వాళ్ళలో ఏం జరిగింది? వాళ్ళు ఎలా చేయగలిగారు అంటే ఆ కుండలిని శక్తి సహస్రారానికి చేరటమే. తద్వారా వాళ్ళు అద్భుతమైనటువంటి శక్తులు వాళ్ళకి అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా మానవాళిని రక్షించడానికి ప్రయత్నం చేశారు. మానవాళి యొక్క బాధల నుంచి విముక్తి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. As man's evolution proceeds, the serpent fire is naturally awakened. అంటే ఇది మనం ఏమి చేయకుండానే మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం? తల్లి గర్భం నుంచి ప్రసవింపబడినప్పుడు అంతే ఎలక పిల్లలాగా చిన్న వాళ్ళంగా ఉంది. అయితే అప్పుడే మనకి ఒక 30 సంవత్సరాల యువకుడిగా ఉంటే ఆ శరీరం ఎలాగా దేహ నిర్మాణం ఎలాగుంటుందో అప్పటికప్పుడు నాకు కావాలి అంటే అది రాదు. అది ఎప్పుడు వస్తుంది? అది క్రమంగా
పరిణమిస్తూ పరిణమిస్తూ 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ 30 సంవత్సరాల వయసుకు తగినట్లుగా దేహం నిర్మాణం చక్కగా జరుగుతుంది. ఆ వయసుకు తగిన విధంగా ఆ దేహ నిర్మాణం జరుగుతుంది. సాధారణంగా మనకి జరిగేది. కాబట్టి యాజ్ మ్యాన్స్ ఎవల్యూషన్ ప్రొసీడ్స్ ద సర్పెంట్ ఫైర్ ఇస్ న్యాచురల్లీ అవేకెండ్. అట్లాగే ఈ కుండలిని శక్తి కూడా మనము అనేక జన్మలు గడిచే కొలది మామూలు ఈ నిత్య జీవితంలో అనుభవాలను పురస్కరించుకుని వాటి నుంచి కొన్ని నేర్చుకుంటూ ధర్మబద్ధంగా నడవటం లోకి వచ్చి నిన్న మనకి అధర్మబద్ధంగా నడవటమే సహజంగా జరిగేది. అది డిఫాల్ట్ సెట్టింగ్స్ కదా. మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ గా ఏంటి, మొట్టమొదటగా మనకి మానవ వర్గంలోకి రాగానే జరిగేది ఏమిటి, అధర్మంగా అంటే ప్రకృతి నియమ నిబంధనలకి సృష్టి యొక్క ధర్మాలకి వ్యతిరేకంగా నడవటం అనేది ఉంది మన దగ్గర. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవాన్ని తీసుకుంటూ ఇది ఇట్లాగా చేయాలి, ఇది ఇలాగా చేయాలి అని మన యొక్క స్వభావంలో కొంత మార్పు వస్తుంది. అధర్మయుతంగా జీవించడము అనే దాంట్లోకి నెమ్మదిగా వస్తుంది. ఆ వచ్చే కొలది ఇక ఈ కుండలిని క్రమక్రమంగా ఇంకా పైకి ఎగేయటం మొదలు పెడుతుంది. పైకి ఎగసి ఇక సహస్రారానికి నెమ్మదిగా చేరుతుంది. అది అట్లా ఆ పరిణామంలో ఒక క్రమ పద్ధతిలో జరిగే కార్యక్రమం అది. అయితే మనకి ఇప్పుడే జరగాలి, మరి అట్లా ఇప్పుడే కావాలి. అయితే ఇది ఇది ఉదాహరణ, పుట్టిన పిల్లవాడు 30 సంవత్సరాల వయసు దేహ నిర్మాణం లాగా అవ్వాలంటే కష్టం. కానీ ఈ ఉదాహరణ ఇది మాత్రం ఈ క్షణంలో జరగాలి అంటే జరుగుతుంది. ఎందుకంటే దాని స్థితి సంబంధించిన వాళ్ళమై ఉన్నాం. ఆల్రెడీ ఈ కుండలిని శక్తి సహస్రారంలోనే ఉంది. పూర్ణులుగానే ఉన్నాము, దైవాంశతోనే ఉన్నాము. కానీ అది మరుగున పడి మనం దైవాంశకి సంబంధం లేని వాళ్ళంగా, చాలా సామాన్యులంగా, భౌతిక స్థితికి చెందిన వాళ్ళంగా ఇక్కడ మనకి భావనలో అనిపిస్తుంది తప్పితే వాస్తవంగా మనం ఉన్న స్థితి ఏమిటి, దైవ స్థితి. ఎందుకంటే దైవమే ఈ రూపంగా ఇక్కడ తీసుకున్నాడు కాబట్టి ఎక్కడ ఏ అణువు తీసుకున్నా కానీ దేన్ని తీసుకున్నా సరే దాంట్లో ఉన్నది దైవమే ఆ రూపం తీసుకున్నాడు కాబట్టి. అయితే అక్కడ ఇలా కాదు, స్థితి భేదం చేత ఏమవుతుంది, ఆ మరపు వచ్చేస్తుంది. ఆ మర్చిపోయిందని గుర్తు చేసుకుంటే ఇంకా అయిపోయింది. మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడమే జరగాల్సింది. అప్పుడు మనం ఎవల్యూషన్ లో ఈ పరిణామంలో ఒక క్రమ పద్ధతిలో ఎప్పుడుకో జరిగేది, కొన్ని వందల వేల జన్మల తర్వాత జరిగే విషయం ఏదైతే ఉందో, అంటే 30 సంవత్సరాల తర్వాత పుట్టిన 30 సంవత్సరాలకి ఆ దేహ నిర్మాణం ఎలాగుంటుందో అప్పుడు వస్తుంది అది. అట్లాగా ఒక క్రమ పద్ధతిలో ఎప్పుడుకో వస్తుంది అది. ఎప్పుడుకో మనము అది సహస్రారానికి చేరటము, మనం పరిపూర్ణం అవ్వడం, ఆ దైవానుభూతిని పొందడం జరుగుతుంది. ఎప్పటికైనా జరుగుతుంది అది. అది జరగటానికి ఒక కాలక్రమ పట్టిక ఉంది, దానికి ఒక పట్టిక. ఆ కాలక్రమ పట్టికను అనుసరించి అది జరగాల్సినప్పుడు జరుగుతుంది అది. కానీ న్యాచురల్ అది ప్రకృతి సిద్ధంగా దానంతటికి అది మేల్కొంటుంది. దానంతటిగా అది మేల్కొని పైకి ఎగసి సహస్రారాన్ని చేరుతుంది. thereby assisting him to recover the lost knowledge of his own divinity and his unity with God. ఏదైతే మనం మర్చిపోయామో, ఆ ఆత్మ విద్యని మర్చిపోయామో, అట్లాగే మన యొక్క దివ్యత్వాన్ని, దైవాంశాన్ని మర్చిపోయామో, అలాగే మనకి దైవానికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే మర్చిపోయామో అది మరలా గుర్తు చేసుకోవటం జరుగుతుంది. దిస్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ఎండేవర్స్. అది అట్లాగా జరగాల్సిన ఇప్పుడు మనకి పుట్టినప్పుడు దానికి పెద్ద విషయం ఏం లేదు, దాన్ని ఎవరు అనుకోము.
పెద్ద అయితే ఇట్లా చేస్తాడులే, ఇట్లాగా చేపిద్దాం వీడితో, పెద్ద అయితే ఇలాగా చేయాలి అని వాడికి చెప్తుంటాం కానీ నువ్వు ఇప్పుడే పెద్దోడు బాబు అని చెప్పం కదా వాడికి. వాడికి తెలుసు ఆ కాలక్రమ పట్టిక అనుసరించి ఆ 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దానికి తగిన విధంగా దేహ నిర్మాణం జరుగుతుంది అన్నది మనకు తెలుసు కాబట్టి ఇక దాని గురించి మనమేమి ప్రయత్నం చేయం. ప్రయత్నం చేయడానికి కూడా అక్కడ అవకాశం లేదు. కానీ దీని దగ్గరకు వచ్చినప్పుడు కదా మనం సరే ఎప్పుడుకో వస్తుంది ఎన్నో జన్మల తర్వాత ఈ మర్చిపోయి ఏదైతే మర్చిపోయామని అనుకుంటున్నామో, అలాగే తప్పిపోయిందని అనుకుంటున్నామో మరలా పొందుతాం. పొందినప్పుడు పొందుతాం. కాబట్టి ఆ పొందినప్పుడు పొందుదాము. ఇప్పుడు దాని గురించి ప్రయత్నం ఎందుకు? ఇప్పుడు మన విషయం, మన జీవితం మనం జీవిస్తూ వెళదాం అన్నట్టుగా అనుకోకుండా ఇప్పుడే పొందాలి అన్న దానికి కూడా అవకాశం ఉంది ఈ మానవుడి దగ్గర, ఈ మానవ జన్మలో. దానికి ఇక్కడ చెప్పడం కోసం లాస్ట్ అండ్ రిజైన్డ్ ఎప్పుడు తిరిగి పొందాలి? ఇప్పుడో పొందటానికి ఉంది. పొందాలి అన్న దానికి కూడా అవకాశం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఉన్న స్థితి అదే కాబట్టి. కొత్తగా వచ్చే స్థితి కాదు కాబట్టి. ఉన్నదాన్ని మర్చిపోయాం గానీ, అందుకే చక్కటి ఉదాహరణ మనకి వేదాంతంలో, వేదాంత పరిభాషలో తాడు, పాము. ఎల్లప్పుడు ఉండేది తాడక్కడ. కాసేపు పాము అనిపించింది మనకి. తర్వాత ఆ వెలుగు దాని మీద పడగానే, అరే తాడే పాము అనుకున్నాం ఇప్పుడు దాకా భలే అయిందే అని అనుకుంటున్నాం. ఎంతసేపు అది? తాడు పాము అన్నది తాడవటానికి ఎంతసేపు పట్టింది? ఎందుకంటే అక్కడ పాము లేదు కాబట్టి. అక్కడ ఉన్నది తాడే కాబట్టి పాము మన యొక్క దాన్నే మాయ అంటున్నాము. అది ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఇంకొక రకంగా మనకు కనబడటం వల్ల కూడా దాన్ని సరి చేసుకోవటానికి వెంటనే అవకాశం ఉంది మనకి. కాబట్టి ఇప్పుడు మనం ఇది తాడే అన్నది. అంటే ఆ వెలుగు. ఆ వెలుగు ఏంటి? అది ఒక క్రమ పద్ధతిలో మనం జీవితాన్ని గడుపుతూ అంటే దీని యొక్క అమరిక కూర్పు ఏంటని తెలుసుకోవడం. సృష్టి యొక్క అమరిక కూర్పు. దీని గురించి ఎప్పుడు ఆలోచన వస్తుంది మనకి? ఏదో పోగొట్టుకున్నామే అన్నప్పుడు వస్తుంది. ఏదో పోగొట్టుకున్నాము. మనం ఎవరు దిగులుతో ఉంటారు వాళ్ళు. చాలా దిగులుతో. ఎందుకు దిగులో తెలియదు అన్నట్టుగా. చాలా దిగులుతో, నిరాశతో కృంగిపోయి ఉంటారు. ఇప్పుడు వాడిని ఏం చేస్తాం మనం? ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాం. ఇది మందుల వల్ల అయ్యేది కాదు. దీన్ని వాళ్ళు దాన్ని సలహా చెప్పి అతనితో మాట్లాడి ఆ కౌన్సిలింగ్ ఇస్తే గాని ఇది తగ్గదు అన్నట్టుగా మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాం. వాడు నెమ్మదిగా ఏం చేస్తాడు? అసలు దేనికి నీకు దిగులు అంటాడు. ఇప్పుడు ఆ ప్రశ్న ఉదయించినప్పుడు అవును ఎందుకు దిగులు పడుతున్నాను నేను అని అప్పుడు వస్తుందన్నమాట దాని సంగతి. ఓ దీని గురించి ఇట్లా ఇదండి, ఇది ఇలాగ జరిగింది. మా కుటుంబ సభ్యులు ఎవరో చనిపోయారనో ఏదో, లేకపోతే ఆర్థికంగా నష్టపోయారనో ఏదో ఒక విషయం బయటకు వస్తుంది. దానివల్ల నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఇగో దాని వల్ల దిగులు పడుతున్నాను అన్న విషయం అప్పుడు అర్థమవుతుంది. ఇట్లా మనం చాలా కొంతసేపు దుఃఖంతో, కొంతసేపు సంతోషంతో ఇలాగ జీవితము అలల్లాగా జరిగిపోతా ఉంది. ఆటుపోట్లు. అలా ఎట్లాగైతే ఒకే విధంగా ఒకే చోట ఉండకుండా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మరలా ఒడ్డుకేసి వస్తుంది. పరిగెత్తుకుంటా వస్తుంది ఒడ్డుకేసి. అరే ఎందుకొచ్చాను నేను అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అరే వెనక్కి వచ్చేసానేంటి మళ్ళీ? వెళ్ళాలి మళ్ళీ ఒడ్డుకెళ్ళాలి. ఒడ్డును దాటి వెళ్ళిపోవాలి అని మరింత వేగంతో ముందుకొస్తుంది. మళ్ళా అదే సమయం అంతే వేగంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలాగా ఒడ్డును చేరదామని అనుకుంటుంది పాపం. ఇంతవరకు చేరలేదు. అది నిరంతరం ఒడ్డును చేరదామని పరిగెత్తుకుంటా వస్తుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది.
అలాగే జరిగిపోతూ ఉందండి. అట్లా జీవితం మనది గడిచిపోతుంటే ఏంటి జీవితం అన్నది ఒకసారిగా మనకి ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటి ఇదంతా అంటే అప్పుడు దీని యొక్క అమెరికా కూర్పు తెలుసుకోవడం ద్వారా, ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు తెలుసుకోవడం ద్వారా దీని యొక్క విషయం అర్థమయ్యి అప్పుడు మనం దైవతత్వానికి సంబంధించిన వాళ్ళం, దైవవంశికి సంబంధించిన వాళ్ళమే, ఇక్కడ ఉన్నది సమస్తము దైవమే అన్న విషయం మనకి అవగాహన వస్తుంది. దాంతో మనకి ఆత్మ దర్శనం జరుగుతుంది అవగాహన ద్వారా. అందువల్ల మనకి ఆ వెలుగు పట్టం అంటే ఇంకో ప్రశ్న. దేనికి దిగులు పట్టం? వాడి దిగులు ఎలా తీర్చేశాడు? సైకియాట్రిస్టు అప్పుడు దిగులు పడుతూ నిరాశతో కురింగిపోయి ఇక ఆత్మహత్య చేసుకుందాం అన్నంత దీంట్లో ఉండిపోయాడు వాడు. కొన్ని తీసుకొచ్చారు సైకాట్రిస్ట్ దగ్గరికి. నెమ్మదిగా మాటల్లో పెట్టి ఏంటి అంటే, ఓ ఇదా ఆహా పోనీ మరి దీనికోసం నువ్వు దిగులు పడుతున్నావు. మరి ఇది ఎంత విషయం ఇది? దీనికి సంబంధించి ఏంటిది? అని దేనికోసమైతే దిగులు పడుతున్నాడో దాని గురించి కొంత వివరించాడు ఆ సైకియాట్రిస్ట్. అంటే దాని గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. అప్పుడు వాడికి అంటే ఆ వెలుగు పడినట్టుగా. దాంతో ఇక సాధారణ స్థితికొచ్చేస్తాడు. ఆ దిగులు వెళ్ళిపోతుంది. ఆ నిరాశ వెళ్ళిపోతుంది. ఆ కృంగిపోవటం వెళ్ళిపోతుంది. అవి లేకపోయేటప్పటికల్లా ఆత్మహత్య చేసుకోవాలని అవసరము లేదు. అంటే సాధారణ జీవితంలోకి వచ్చేస్తాడు. ఎందుకొచ్చాడు? తను దేనికి పడుతున్నాడో ఆ విషయము అర్థం కాకుండా దానికోసం దిగులు పడుతూ ఉండడం వల్ల. ఆ విషయం అర్థమైంది. దానికోసం దిగులు పడక్కర్లేదు అన్న విషయం దాంతో పాటు వచ్చేసింది. అట్లాగే ఇక్కడ మనం ఈ తాడుని చూసి పాము అనుకుంటున్నాం. అక్కడ నిజంగా పాము ఉందా లేదా? పాముని మరి కొట్టాలి కదా! పాముని చంపేయాలి. పాముని అక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి మనం కర్ర తీసుకొని వీళ్ళు ఒక లాంతరు కూడా తీసుకొని వెళ్ళాం దాని దగ్గరికి. ఆ లాంతరు వెలుగులో చూస్తే తీరా అది పాడయిందక్కడ. పాము ఏమైంది మరి? పాము మాయగా మనకి అనిపించింది. ఒకదాని మీద ఒకటే అనిపించింది. అట్లాగే మనకి మరో నిమిషంలో మనం ఆ వెలుగు పడిన మరో నిమిషం ఏమైంది? యథార్థత వచ్చేసిందక్కడ. ఉన్న వస్తువుని ఉన్నట్టుగా మనం చూడగలిగిన స్థితిలోకి వచ్చేసాం. అట్లాగే మనకి దీనికి సంబంధించిన వెలుగు అంటే అవగాహన కలిగిందా? మరుక్షణం ఏమవుతుంది? మన స్వస్థితిలోకి మనం వచ్చేసినట్టు అవుతుంది. అప్పుడేముంది మన యొక్క ఓన్ డివినిటీ, మన నేచర్ ఆఫ్ అవర్ ఓన్ డివినిటీ, మన దివ్యత్వానికి సంబంధించినది. అలాగే యూనిటీ విత్ గాడ్, భగవంతుడికి మనకు ఉన్నటువంటి సంబంధం ఇది మనకి అవగాహనకు వచ్చేస్తుంది. ఆ అనుభూతిలోకి వెళ్ళిపోతాం. మనమే దైవము అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. దిస్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ఎండివర్స్. దీనికోసమే మనకి ఎన్నెన్నో సాధనలు, ఎన్నెన్నో విద్యలు, ఎన్నో రకాలైనటువంటివి. మనం పతంజలి యొక్క సూత్రాల్లోనే యమ, నియమ, ఆసన మరి 8 రకాలు చెప్పాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. చిట్ట చివర 8వది సమాధి స్థితి. అంటే ఈ కుండలిని శక్తి సహస్రారాన్ని చారటం, ఫౌంటైన్ విరజమ్మటం నీటిని. అప్పటి వరకు నీటిని విరజమ్మకుండా ఉన్నది కాస్త నీటిని విరజమ్మటం. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? తనలో దాగి ఉన్న నీళ్లే కదా! ఆ పైపులో దాగున్న నీళ్లే బుస్సుమని పైకి ఎగస్తున్నాయి. కాబట్టి మనది దిస్ ఈస్ ద అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ఎండివర్స్.
మన ప్రయత్నాలు, కష్టపడటం, ప్రయత్నాలు చేయటం, అనేక రకాల ప్రయత్నాలు, అనేక రకాలైనటువంటి పద్ధతులు, మార్గాలు, వీటన్నిటి యొక్క అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటి? స్పిరిచువల్ ఎండివర్స్. దేనికోసం? యూనిటీ విత్ గాడ్, ఆ దైవానుభూతిలోకి వెళ్ళటం కోసం. Especially is it the goal of all who seek the way of mystical illumination. Especially is it the goal of all who seek the way of mystical illumination. మిస్టికల్, గుప్తంగా, నిగూఢంగా ఉన్నటువంటి దాని పట్ల మనం మేల్కొనలేదు కాబట్టి మిస్టికల్ గా ఉంది, అది తెలియకుండా ఉంది. ఏంటది? ఇల్యూమినేషన్, ప్రకాశం, వెలుగు, జ్ఞానం కలుగజేయటం, విశుద్ధం చేయటం, ఆ వెలుగు ప్రకాశింపజేయటం. The Lord Christ described this experience in his words. ఇట్లా కుండలని సహస్రారానికి చేరటమే ఆ ఇల్యూమినేషన్. మొత్తం వెలుగుతో నిండిపోవటం, ప్రకాశంతో నిండిపోవటం, సమస్తము వెలుగుతో నిండిపోవటం. అది అట్లా తన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటనేది జీసస్ ద క్రైస్ట్, క్రీస్తు ప్రభు ఇలాగా వాళ్ళ శిష్యులకి బోధించాడు అనమాట. ఇలా చెప్పాడు ఆయన తన అనుభూతిని. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. యోహాను 10వ అధ్యాయం 30వ వాక్యంలో లాగా చెప్పాడు ఆయన. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. వేరుగా ఉండటానికి అవకాశం లేదు కదా. ఫాదరే సన్ గా మారాడు. మనం మనం ప్రసవింపబడ్డాం, తల్లి గర్భం నుండి ప్రసవింపబడ్డాం. ఎలాగొచ్చాము? తండ్రి యొక్క శుక్రము వల్ల. తండ్రి శుక్రము విత్తనముగా పనిచేస్తే, తల్లి శోణితము క్షేత్రముగా పనిచేస్తే, వీళ్ళ మొక్కగా బయటకు వచ్చాం. కాబట్టి ఆ విత్తనం దేనిది? ఆ వృక్షాందే కదా. ఆ వృక్షమే మరలా ఇంకొక వృక్షముగా వచ్చింది. అలాగే దైవమే, ఆ ఫాదర్ మరలా సన్ గా వచ్చాడు. ఫాదర్ కి సన్ కి భేదం లేదు. మనం చాలా ఉదాహరణలు చెప్పుకుంటాం. అయితే ఆ పద్ధతి కోసం అది మనం చెప్పుకోవడం, అది దానికి సరైన పూర్తిగా అలాగే ఉంటుందని అనటానికి లేదు. మళ్ళీ ఇక్కడ ఏంటి? నీరు మంచుగడ్డ మారినట్టుగా ఈ ఉదాహరణ మనకి చక్కగా సరిపోతుంది. నీరు మంచుగడ్డ కట్టింది, ఇంకా దాంట్లో వేరే ఏం లేదు కదా మంచుగడ్డలో. అట్లాగే ఫాదర్ సన్ గా వచ్చాడు, స్థితి భేదం చేత సన్ అయ్యాడు ఇక్కడ, అంతే. అందుకనే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. ఫాదర్ అన్నాం కాబట్టి మనం సన్నేగా మరి. లేకపోతే ఐ అండ్ గాడ్ ఆర్ వన్ అని అనేవాడు కదా. అట్లా అనుకోండి, ఏమన్నాడు? ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. స్వర్గంలో ఉన్న తండ్రి నేను ఒకళ్ళమే. యోహాను సువార్త 3.
నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అట్లాగే ఇంకొకటి, ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్ అండ్ ఈ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ. యేసుక్రీస్తే ఇంకో సందర్భంలో నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్. నేను విడిగా మనం విడిగా వచ్చామా? మనం ఎక్కడి నుంచి వచ్చాము? మొత్తానికి ఎవరైతే ఉన్నారో ఆధారము, సమస్తానికి ఒకడు ఎవరైతే ఉన్నారో ఆయన నుంచే మనం వచ్చాము. ఆయన నుంచే వచ్చామంటే విడిగా కాకుండా ఆయనే ఇట్లా ఈ రూపం మారి రూపాంతరం చెంది ఈ రూపంలో ఇక్కడ ఉన్నాడు. జలమే మంచుగడ్డ కట్టినట్టుగా దైవమే అద్భుతమైనటువంటి సమస్తానికి ఆధారమైనటువంటి శాశ్వతుడు, అపరిమితుడు, అనంత శక్తివంతుడు, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషెంట్, ఆమ్నిప్రెజెంట్ అయినటువంటి సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని అయినటువంటి వాడు మొత్తం పరిమితమైపోయి జ్ఞానం చూద్దామా? 1% కూడా లేదు. వ్యాప్తి చెందటం ఈ దేహం వరకే ఉన్నాం మనం. ఇంత విశ్వం ఉంటే విశ్వమంతా వ్యాపించి విశ్వాన్ని అతీతంగా కూడా ఉన్నాడు ఆయన. మనం చూసే మన దేహం వరకే పరిమితమై ఉన్నాం మనం. సర్వవ్యాపి అల్లా ఏమయ్యాడు? దేహం వ్యాపి అయిపోయాడు, దేహం వరకే పరిమితం అయిపోయాడు. సర్వజ్ఞాని ఏమయ్యాడు? మనకు తెలిసింది ఎంత? చాలా చాలా తక్కువ. మరి 1% కూడా మనకు తెలియదు. సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని ఆయన పుట్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేసుకుంటున్నాడు. మన శక్తియుక్తులన్నీ ఇంత ఎంత సాధారణమైన శక్తియుక్తులు. మన శక్తి అంత శక్తిమంతుడు ఏమైపోయాడు? ఇంత చిన్నవాడిగా అయిపోయాడు, వామనులాగా అయిపోయాడు అన్నట్టుగా. అంటే ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్ అండ్ ఈ ఇన్ మీ. తండ్రిలో నేను ఉన్నాను కాబట్టి నా యందు తండ్రి ఉన్నాడు. ఇట్లాగుంది కాబట్టి మన ఇద్దరి సంగతి ఏంటి మరి? దైవము నేను అన్నదానికి సంబంధించి ఐ ఆమ్ ఇన్ మై ఫాదర్ అంటున్నాం. తండ్రిలో నేను ఉన్నాను కాబట్టి తండ్రి నా యందు ఉన్నాడు అన్నాడు. మరి మన ఇద్దరం ఏంటి? అండ్ ఐ ఇన్ యూ. జీసస్ ద క్రైస్ట్, క్రీస్తు ప్రభు తన చుట్టూ ఉన్న వారందరితో చెప్తున్నాడు, ఐ ఇన్ యూ, నేను మీ అందరి యందు ఉన్నాను. ఎందుకని? మీ అందరూ నా యందు ఉన్నారు కాబట్టి. సముద్రంలో చెంబు పెడితే చెంబులో సముద్రపు నీళ్లు ఉన్నాయి. చెంబులో సముద్రపు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలాగ వచ్చినాయి దానికి? అది సముద్రంలో ఉంది కాబట్టి. చెంబు సముద్రంలో ఉంది కాబట్టి చెంబులోకి సముద్రపు నీళ్ళు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడేంటి? చెంబు సముద్రంలో ఉంది అంటే చెంబు దేనికి సంబంధించిందిగా ఉంది? సముద్రానికి సంబంధించిందిగా ఉంది.
జీసస్ ఈ క్రీస్తు ప్రభు ఎవరికి సంబంధించిన వాడుగా ఉన్నాడు? ఫాదర్ కి సంబంధించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఏమైంది? ఆ ఫాదరు అంటే ఆ సముద్రపు నీళ్లు చెంబులో కూడా ఉండాల్సి వచ్చింది. అలాగే ఆ ఫాదర్ దైవము ఈ ప్రభు క్రీస్తు ప్రభులో కూడా ఉండాల్సి వచ్చింది. అలాగే ఈ క్రీస్తు ప్రభు తన చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్తూ నేను మీ అందరి యందు ఉన్నాను అని చెప్తున్నాడు. నేను మీ అందరి యందు ఉన్నాను. ఎందుకని? మీరందరూ నా యందు ఉన్నారు కాబట్టి. అలాగే ఇంకోటి అలెగ్జాండర్ పోప్ స్టేట్స్ ఇది దీనికి సంబంధించి అలెగ్జాండర్ పోప్ ఆయన ఏం చెప్పాడంటే ఆల్ ఆర్ బట్ పార్ట్స్ ఆఫ్ వన్ స్టపెండస్ హోల్. ఆల్ ఆర్ బట్ పార్ట్స్ ఆఫ్ వన్ స్టపెండస్ హోల్. ఒక మహా పెద్ద యంత్రం తీసుకుంటే ఆ యంత్రంలో విశ్వం మొత్తం ఈ విశ్వం మొత్తాన్ని ఒక యంత్రము అనుకుంటే ఒక మహా యంత్రము అనుకుంటే మనందరము ఈ విశ్వంలో ఉన్న వాళ్ళందరూ దాని యొక్క భాగాలు. ఒకదానికి సంబంధించిన వాళ్ళం మనం అందరము. దానికి సంబంధించిన వాళ్ళం అంటే మళ్ళీ వేరువేరుగా కూడా కాదు. ఆ ఒకటే. మళ్ళీ ఇక్కడ ఉదాహరణ చూడండి, మళ్ళీ ఒక దాంట్లో భాగమే కానీ వేరువేరుగా అన్నట్టు అయిపోతుంది కదా. అన్ని ఆ వేరువేరు భాగాలన్నీ కలిపితే ఆ యంత్రం అయింది అని అంటాం. కానీ అట్లా కాకుండా ఆయనే ఈ రూపాలుగా తీసుకుంటూ మళ్ళీ ఇంకొక వాళ్ళు ఎవరో ఇక్కడికి రాలేదు. మనం ఒకటిలో భాగమే అని అంటే మొత్తం యంత్రం అని అన్నాము. ఆ యంత్రం అని అంటే ఒక 100, 1000, 1,00,000 భాగాలతో కూడుకున్నది అది. కాబట్టి 1,00,000 భాగాల్ని దానికి ఆ విడివిడి భాగాలు తీసుకువచ్చి దాన్ని అసెంబుల్ చేస్తే దాన్ని కలిపితే అది యంత్రం అయింది. ఇట్లా కదా. ఈ విశ్వమంతా రకరకాలయన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఉంచేటప్పటికల్లా దీన్ని విశ్వము అన్నాము, సృష్టి అన్నాము. అదే దానికి వేరువేరుగా ఉన్నాయా ఇవి? వేరువేరు పదార్థాలతో తయారై ఉన్నాయా? మొత్తానికి సంబంధించింది ఒకే ఒక పదార్థంతో తయారై ఉంది. రకరకాల రూపాలు ఉండొచ్చు, రకరకాల ఆకారాలు ఉండొచ్చు, రకరకాల పనులు చేస్తూ ఉండొచ్చు. కానీ ఒకే పదార్థంతో తయారై ఉంది. కాబట్టి ఆల్ ఆర్ బట్ పార్ట్స్ ఆఫ్ వన్ స్టపెండస్ హోల్. అత్యద్భుతకరమైనటువంటి బ్రహ్మాండమైన పరిణామం కలిగినటువంటి ఒక పెద్ద యంత్రాన్ని మనం ఊహించుకుంటే అంటే విశ్వమంత యంత్రం. మనకి విశ్వం ఎంతవరకు అంతుపడుతుందో అంతకన్నా మనకు అంతుపట్టేది అంతా పాతుకొంతు. 1/4 మనకి తెలుస్తుంది. మిగతా ఒక భాగం మాత్రమే తెలుస్తుంది. మిగతా 3 భాగాలు మనకి తెలియటం లేదు. అది సూక్ష్మంగా ఉంది. అందుకే మనకి పురుష సూక్తంలో పాదోష్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి అని వస్తుంది మనకి. ఒక పాదమేమో ఈ విశ్వం. మనకి కళ్ళకు కనపడేది, దృగ్గోచరమయ్యేది, మనకి తెలిసేది, మన పంచేంద్రియాలకు అందేది. మరి ఇంతేనా ఉంది? కాదు, ఇంకా మూడంతలుంది దీనికి. త్రిపాదశ్యామృతం దివి. మృతపు స్థితిలో దివిలో ఉందది. దివిగా ఉంది మిగతా 3 భాగాలు. అటువంటి అత్యద్భుతకరమైనటువంటి బ్రహ్మాండమైన పరిణామం ఉన్నటువంటిది దాంట్లో మనందరము భాగాలుగా ఉన్నాం. భాగాలుగా ఉన్నామంటే ఇంతది మొత్తం కలిపి ఏదైతే ఒకడే ఉన్నాడో ఆ ఒకడే ఇన్ని రకాలుగా రూపాలు తీసుకుని ఉన్నాడు. ఇది మనకు బాగా గుర్తుండాలి. ఒక గడ్డిపోచ ఎవరు? దైవమే ఆ రూపం తీసుకున్నది. దైవమే ఆ రూపము. ఆ రూపంలో ఉన్నాడు ప్రస్తుతం గడ్డిపోచగా, ఒక ఇసుక రేణువుగా, ఒక చిన్న అణువుగా
An American poet has recently written of the burning oneness binding everything. The burning oneness. బర్నింగ్ అంటే వెలుగుతూ ఉన్నది, జ్వాజ్వలమానంగా జ్వలిస్తూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది ఏదైతే ఉందో అది మొత్తాన్ని కలుపుతూ ఉంది. బైండింగ్ ఎవ్రీథింగ్. నిన్న మనకేమో స్థితి భేదం చేత వేరు వేరుగా ఉన్నట్టు అనిపిస్తోంది, కానీ మొత్తం ఆ ప్రకాశము, వెలుగు ఒకే ప్రకాశంతో ఒకే వెలుగుతో ఉంది కాబట్టి ఆ వెలుగు ఈ మొత్తాన్ని ఒకటిగా చూపిస్తుంది. ఇంకా మిగతా విషయాలు మనం దీనికి సంబంధించి రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. వాసుదేవ్ నాగరావు గారు. చెప్పండి.